క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు ఒక చక్కటి అంశంతో, ప్రతి క్రైస్తవునికి అవసరమైన ముఖ్యమైన ఒక అంశంతో ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం ఆలోచించబోయే అంశం పేరు తండ్రి అయిన దేవుని అసలు పేరేమిటి? తండ్రి అయిన దేవుని అసలు పేరేమిటి? ఈ అంశం పేరు వినగానే దేవుని పేరు మాకెందుకు తెలీదు? ఎంతో కాలం నుండి సంఘాలకు వెళ్తున్నాము, సభలకు వెళ్తున్నాము, ఎన్నో పాటలు దేవుని పేరు మీద మేము పాడుకున్నాము. అటువంటిది దేవుని పేరు అసలు పేరు అంటున్నారంటే దేవునికి ఎన్నో పేర్లు ఉన్నాయి, అందులో ఏది ఏ పేరో మాకు తెలియదా అని ఆలోచించేవారు కొందరు ఉండొచ్చు. ప్రియులరా, ఒక సందర్భాన్ని కానీ లేకపోతే ఒక వచనాన్ని కానీ మనం బైబిల్లో ఆలోచించాలి అంటే కేవలం అక్కడ ఉన్న ఆ ఒక్క వచనంతోనో లేదా ఒక పేజీతోనో బైబిల్ అనేది ముడిపడింది కాదు. బైబిల్లో ఏదైనా ఒక విషయం మీద మనకు అవగాహన రావాలి అంటే పలానా పుస్తకంలో పలానా వచనంలో ఈ మాట ఉంది అనుకుంటే అది ఆ ఒక్క పుస్తకానికి ఆ ఒక్క కాగితానికి సంబంధించింది అయితే కాదు. ఎందుకంటే బైబిల్లో కొంత ఇచ్చట కొంత అచ్చట రాయబడింది. దేవుడు మనకు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా 66 పుస్తకాలను సంగ్రహించి మన చేతికి ఇచ్చాడు ఒక పుస్తకంగా. ఇప్పుడు దేవుని గురించి తెలుసుకోవాలి అన్నా, దెయ్యం గురించి తెలుసుకోవాలి అన్నా, ఏ విషయం గురించి మనం తెలుసుకోవాలి అన్నా ఒక పుస్తకం చదివితే సరిపోదు, ఒక వచనం చదివితే సరిపోదు. అన్ని పుస్తకాలలో అన్ని చోట్ల దేవుడు ఆయా భక్తుల ద్వారా తనను గురించి ఏం చెప్పుకున్నాడు అన్నది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. తండ్రి అయిన దేవుని అసలు పేరు. దేవుడు అంటేనే పేరు కదా, మళ్ళీ దేవునికంటూ వేరే పేరుందా? సహజంగా లోకమంతటా రెండు వర్గాలు ఉన్నాయి. దేవుని నమ్మే వర్గం, దేవుని నమ్మని వర్గం, నాస్తికులు, ఆస్తికులు. ఇప్పుడు నాస్తికులైన వారందరూ దేవుని నమ్ముతున్నారు. నమ్మే ఆ దేవునికి ఒక పేరుందని, ఆ దేవుడికి అసలు పేరుందని చాలా మందికి తెలియదు. ఎందుకో చెప్పమంటారా? క్రీస్తు శకం ప్రారంభ 100 సంవత్సరాల్లో జరిగిన ఒక యథార్థ సంఘటన మీకు చెప్తానండి. పౌలు గారు ఉన్నారు కదా, పౌలు గారు ఏథెన్స్ పట్టణానికి వెళ్ళారు. అక్కడ చాలా విగ్రహాలు కనబడ్డాయి, చాలా బలిపీఠాలు ఉన్నాయి. అక్కడ ఆయన సంచరిస్తూ అక్కడ ప్రతిమలను చూస్తూ ఉన్నప్పుడు ఒక చోట ఆయన స్తంభించి ఆగిపోయారు. ఎందుకు ఆగిపోయారని ఆలోచిస్తే అక్కడ ఒక చోట తెలియబడని దేవునికి అని ఉంది. తెలియబడని దేవునికి అంటే దేవుడనే అనుకుంటున్నారు, కానీ ఆ దేవుని పేరేంటో వాళ్ళకి తెలీదు. కానీ ఇంకా చాలా 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 విగ్రహాలు, ప్రతిమలు ఉన్నాయి, అక్కడ పేర్లు ఉన్నాయి, వారికి వారు అర్పణలు ఆరాధనలు చేస్తున్నారు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే దేవుని నమ్మే వారిలోనే చాలా మంది రకరకాల దేవుళ్ళని పూజిస్తున్నప్పటికీ తెలియని దేవుళ్ళని ఆరాధించేవారు, అసలు పేరే లేని దేవుణ్ణి మొక్కేవారు కూడా ఈ సమాజంలో ఒకనాడు ఉన్నారు అన్నది మనకి బైబిల్లో కనబడుతున్న యథార్థ సంఘటన. అంటే దేవుడు అనేవాడు ఉన్నారు, కానీ ఆ దేవుడు ఎలా ఉంటాడు, అతని పేరేంటో తెలియని వారు ఉన్నారు కదా. అలాగే క్రైస్తవ సమాజానికి వచ్చేసరికి దేవుడు ఒక్కడే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. మరి దేవుడు ఒక్కడే అయినప్పుడు ఆ దేవునికి ఒక్క పేరే ఉండాలి కదా. ఒక్కడే దేవుడైనప్పుడు ఒక్క పేరే ఉండాలి కదా. కానీ దేవుని పేరు ప్రస్తావిస్తున్నప్పుడు చాలా మంది మన క్రైస్తవుల్లోనే రకరకాలుగా పిలుస్తున్నారు. ఎలా పిలుస్తారు అంటే ఉన్నవాడు యెహోవా అంటారు, యెహోవా నిస్సి అంటారు, తర్వాత ఇంకేమని పిలుస్తారు, యెహోవా సైన్యములకు అధిపతి అంటారు. ఇంతకీ దేవుని పేరు సైన్యములకు అధిపతా, దేవుని పేరు ఉన్నవాడా, దేవుని పేరు మహాశూరుడా, దేవుని పేరు రాజా, ఏంటి దేవుని పేరేంటి? యెహోవా అని కొంతమంది ఏం చెప్తున్నారంటే దేవుని పేరు యెహోవా, యెహోవా అన్నదే ఆయన పేరు. దేవునికి ఒక పేరు పెట్టి పిలవాలి అంటే ఈ పేరు యెహోవా అని పిలిస్తేనే ఆ దేవుడు పలుకుతాడు, మిగతా ఏ పేర్లతో పిలిచినా ఆ దేవుడు పలకడు అని చెప్తున్నారు. ప్రియులారా, దేవుడు అనగానే బైబిల్ ఇచ్చిన నిర్వచనం ఏంటో తెలుసా అండి? యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. దేవుడు ఆత్మ అన్నారు. ఎవరు దేవుడు? మనిషి ఆత్మ? ఆత్మ. మనిషికి పేర్లు పెట్టుకుంటాం, లోకంలో ఉన్న పద్ధతుల ప్రకారంగా అర్థాలు ఇచ్చే విధంగా మనం పెట్టుకుంటాం, పక్కన పెట్టండి. దేవుడు ఒక మనిషి అయితే కాదు, ఆయన ఆత్మ. ఒక ఆత్మకు పేరుంటే అది ఎలా ఉంటుంది? ఈరోజు మనం ఆలోచించాలి. దేవుడు మనిషి కాదు, కానీ ఆయనకి పేరుంది. దేవుడు ఆయన,
ఆయన ఒక ఆత్మ, అర్థం చేసుకోవాలి. దేవుడు మనిషి కాదు, దేవుడు ఆత్మ. మనుషుల పేర్లు దీవెన, వనజ, తర్వాత కళ్యాణి, చాలా రకరకాల పేర్లు ఉంటాయి. కానీ దేవుడు ఆత్మ కదా, దేవుడు ఆత్మ గనుక అన్నాడు కాబట్టి ఆత్మకి ఎలాంటి పేర్లు ఉంటాయి? ఆలోచిద్దామా బైబిల్ నుండి? ఒక సందర్భాన్ని మనం బైబిల్లో చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 17 నుంచి 18 వచనాలు. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 17, 18 వచనములు. ఇక్కడ ఒక దూత పేరుని అడుగుతున్నారండి. నీ పేరేమని యెహోవా దూతని అడగగా, యెహోవా దూత, నీవేళ నా పేరు అడుగుచున్నావు? అది చెప్ప శక్యము కానిది. ఏమంటుందండి? దూతలంటే ఆత్మలే కదా. దేవుని దూతలు సేవకులైన ఆత్మలన్న ఒక పాఠాన్ని మీరు వినినట్లయితే మీకు దేవదూతల మీద సంపూర్ణమైన అవగాహన వస్తుంది. దేవదూతలు అనగానే వారు భూమి మీదకి వచ్చినప్పుడు శరీరాన్ని ధరించుకొని వచ్చారే తప్ప వాళ్ళకు ప్రత్యేకంగా పరలోకంలో దేహాలంటూ ఏమీ లేవు. అంటే సేవకులు కూడా ఆత్మలే. దేవదూత ఒక ఆత్మ. ఆత్మ పేరు ఒక వ్యక్తి అడిగితే, ఒక మనిషి ఒక ఆత్మ పేరుని అడిగితే మీకు బాగా అర్థం అవ్వాలి. ఇప్పుడు ఒక మనిషి ఆత్మని నీ పేరేంటి అని అడిగితే ఆత్మ ఏం చెప్తుంది? నా పేరు ఇది అని చెప్తుందా? అది చెప్ప శక్యము కానిది అంటున్నారు. అంటే ఆత్మ పేరు చెప్ప శక్యము కాదా? అంటే చెబితే అర్థం చేసుకోలేరనా, లేకపోతే వారు పలకలేరనా? అసలు ఆత్మలు మాట్లాడితే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తే రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు వచింప శక్యము కాని మూలుగలు. ఆత్మ వచిస్తుంది, మాట్లాడుతుంది. కానీ అది ఎలాంటి మూలుగులు? మూలుగంటేనే మనం వినలేమండి. కానీ వచింప శక్యము కాని అన్నాడంటే ఆత్మలు మాట్లాడే భాష మనము మాట్లాడలేము, పలుకలేము అనేది మనకి అర్థమవుతుంది. అంటే ప్రపంచంలో రకరకాల భాషలు ఉన్నప్పటికీ కొన్ని భాషలు మనం మాట్లాడదామని ప్రయత్నించిన అవి మన నోరు తిరగనప్పటికీ మానవుల భాషతో ఆత్మల భాష అనేది సరితూగదు. అవి మనుషులు అనేవారు ఉచ్చరింపలేరు అనేది మనకి అర్థం కావాలి. ఆత్మల భాష వేరు, ఆత్మల లోకం వేరు. మరి అటువంటప్పుడు ఆత్మలకుండే పేర్లు కూడా వేరే. ఇక మనం దేవదూతల గురించి, శక్తుల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. ఆత్మల భాషని, లేదంటే వాటికి మాట్లాడే పలుకులు వేరని మనకి అర్థమైంది. ఇక దేవుడు ఆత్మే కదా. ఆయన ఒకవేళ మాట్లాడితే ఆయన మాటలు ఎవరైనా వినగలరా అంటే మోషే గారి సందర్భంలో మనం ఆలోచిస్తే ఏమన్నారు? మనుషులు అనేవారు నన్ను చూడలేరు, నా స్వరము వినలేరు అని దేవుడు మాట్లాడడం జరిగిందండి. మనకు తెలుసు ఈ విషయాలన్నీ. దేవుడు ఆత్మ. ఆత్మ అయిన దేవుణ్ణి మొదట ఎవరైనా చూడగలరా, ఆయన స్వరాన్ని వినగలరా అంటే యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనంలో యేసుక్రీస్తు వారు ఆయనే స్వయంగా తన తండ్రి గురించి ఏం చెప్తున్నారో చూడగలిగితే ఏమని చెప్తున్నారు? 37వ వచనంలో, మీరు అనగా మనుషులైన వారంతా ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. అంటే మీరు ఇక్కడ బాగా ఆలోచించండి. ఒక మనిషి మాట విన్నప్పుడే కదా అతను ఏ భాష మాట్లాడుతున్నాడో మనం విని అర్థం చేసుకోగలం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు దేవుని గురించి ఏం చెప్తున్నారు? మీరు ఆయన స్వరము ఏ కాలమందైనను వినలేదు. ఏ కాలమందు మనుషులన్నవారు దేవుని స్వరాన్ని వినలేదు. దేవుని స్వరాన్ని వినలేనప్పుడు ఆయన ఏ భాషకు చెందినవాడో, ఆయన ఏ భాష మాట్లాడతాడో ఎలా చెప్పగలం? ఇప్పుడు సూర్యుడు ఉన్నాడండి, తెలుగులో సూర్యుడు అంటున్నాం. సన్ ఇంగ్లీష్, సూరజ్ హిందీ కదా. ఇప్పుడు సూరజ్ అన్నాం అనుకోండి, తెలుగు వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ ఎవరికి అర్థమవుతుంది? హిందీ వాళ్ళకి అర్థమవుతుంది. అంటే మనమైతే ఒక భాషకు సంబంధించిన వాళ్ళం కాదు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క భాషకు సంబంధించిన వాళ్ళు కాబట్టి ఏ భాషలో పిలిస్తే ఆ భాషలో వాళ్ళకి అర్థమవుతుంది. సూరజ్ అంటే నాకు అర్థం కాదు, హిందీ వాళ్ళకి అర్థమవుతుంది. సన్ అంటే ఇంగ్లీష్ వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు దేవుడు ఎప్పుడైనా నోరు తెరిచి మాట్లాడా మనుషులతో అంటే మీరు ఆయన స్వరము ఏ కాలంలోనూ వినలేదు. హిందీలో మాట్లాడా, ఇంగ్లీష్ లో మాట్లాడా, హిబ్రూలో మాట్లాడా అంటే ఆయన మాట్లాడలేదు. ఆయన ఏ స్వరంతోనూ మాట్లాడలేదు. నీకు ఎలా తెలుసు ఆయన ఈ పేరుతోనే పలికితేనే ఈ పేరుతో పిలిస్తేనే ఆయన పలుకుతాడు అని? దేవా అంటే తెలుగు పదం, ఓ లార్డ్ అంటే ఇంగ్లీష్, పరమేశ్వర్ అంటే హిందీ. ఇప్పుడు
దేవుడికి ఏ భాష వచ్చని మనం ఏ భాషలో పిలిస్తే పలకడానికి? మనకు తెలుసా దేవుడికి ఏ భాష వచ్చో? అసలు ఆయన మొదట మనిషి అంటే కాదు. మొదటే మనం చదువుకున్నాం దేవుడు ఆత్మ గనుక. ఆయన ఆత్మ అయినప్పుడు ఆయనకి తెలుగుతో మానవుల భాషలతో ఆయనకు పని లేదు. ఏమంటే మీకు అర్థమవుతుందా? దేవునికి మానవుని భాషలతో పని లేదు. ఎందుకంటే మనిషి పలికితే వినేవాడు కాదు దేవుడు. మనుషుని తలంపు పుట్టక ముందే అతను ఏం చేస్తున్నాడో, ఏం చేయగలడో, ఏం మాట్లాడగలడో దేవునికి తెలుసు. కేవలం తెలుగులో మాట్లాడింది దేవునికి అర్థమవుతుంది అనుకుంటే అతను ఒక భాషకు సంబంధించిన దేవుడై ఉండాలి. దేవుడు భాషలకు సంబంధించిన దేవుడు కాదు, భాషలకు ప్రాధాన్యతనిచ్చే దేవుడు కాదు. ఒకవేళ ప్రాధాన్యతనిచ్చేవాడే అయితే ఆయన తెలుగు వాళ్ళ దేవుడై ఉండాలి. కులాల విభజన జరుగుతున్నట్టు భాషల విభజన జరగాలి దేవుళ్ళ విషయంలో. దేవుడు భాషలకు అతీతుడు. అసలు భాష 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 ఈ పేరుతో పిలిస్తేనే, ఈ భాషలోనే పిలిస్తేనే దేవుడు పలుకుతాడని ఎవరైతే అంటున్నారో వాళ్ళంతా ఒక మాట ఆలోచించాలి, ఒక సందర్భాన్ని ఆలోచించాలి. అసలు భాషలు ఎలా పుట్టాయి? భాషలకు ఎప్పుడు పునాది పడింది ఆలోచిద్దామా? బైబిల్ ప్రకారంగా లోకంలో చరిత్రలో ఎవరెవరు ఏదేదో చెప్తారండి. బైబిల్ని మనం బేస్ చేసుకొని బైబిల్లో భాషల గురించి దేవుడు ఏమైనా చెప్పాడా అని మనం ఆలోచించగలిగితే, ప్రారంభంలో పుస్తకం ఆది కాండంలోకి మనం వెళ్ళిపోగలిగితే, ఆది కాండము 11వ అధ్యాయం 1వ వచనం మనం చదువుదామండి. ఆది కాండము 11వ అధ్యాయం 1వ వచనం. భూమి అంతటా ఒక్క భాష ఒక్క పలుకు ఉండేను. ఎప్పటి వరకు? ఆదాము గారు, కయీను, తర్వాత నోవహు గారు వచ్చేటంత వరకు ఏముందండి? ఒక్క భాషే ఉంది. ఈ భాషలన్నీ ఎలా వచ్చాయి ఒక్క భాష ఉంటే? సంస్కృతం నుంచి తెలుగు, తమిళం ఇలా వచ్చాయని మనం చదువుకుంటున్నాం కదా. అలాగే అసలు వెనక్కి వెళ్ళిపోతే, ప్రారంభంలోనికి వెళ్ళిపోతే ఒకే ఒక్క భాష ఉంది. ఆ ఒక్క భాష ఏంటి? ఆ ఒక్క భాష ఏంటి? ఇక్కడ ఒక్క భాష ఒక్క పలుకు ఉండనన్నాడు కానీ ఇదే భాష ఉంది అని మనకి ఇక్కడ లేదు. చరిత్రలో ఎవరో ఏదైనా చెప్పుండొచ్చు. యేసుక్రీస్తు వారు అరామిక్ భాషలో మాట్లాడారు, హిబ్రూ భాష మాట్లాడారు. ఓకే, దానికి మనకి ఆధారాలు ఉన్నాయి. ఆదాము గారు ఏ భాష మాట్లాడారు? ఆదాము గారి దగ్గరికి దేవుడు వచ్చి ఏ భాషతో మాట్లాడాడు మనకు తెలియదు. ఇవన్నీ లిఖితం అయ్యాయా? బైబిల్లో రాయబడ్డాయా? అసలు 11వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట రాయబడి ఉండకపోతే అసలు మనకి సందర్భం తెలుసా? ఒక్క భాషే ఉండేది. ఇంగ్లీషు, లాటిన్, తమిళం ఇవేమి లేవా? ఫ్రెంచ్, స్పానిష్ ఇవేమి లేవా? లేవండి. ఒక్క భాషే ఉంది అప్పుడు. ఓకే, మరి ఒక్క భాష ఉన్నప్పుడు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇన్ని వేల భాషలు ఎలా వచ్చాయంటే ఒక సందర్భం జరిగింది. భాషల పుట్టుక ఒక చోట జరిగింది, అదే బాబెలు అనే ప్రాంతంలో. చూద్దామా? ఆది కాండం 11వ అధ్యాయము 2వ వచనం. వారు తూర్పున ప్రయాణమే పోచుండగా షీనాల దేశం అందు ఒక మైదానం వారికి కనబడిను. అక్కడ వారు నివసించి, మనం ఇటుకలు చేసి బాగుగా కాల్చి ఒక పెద్ద గోపురాన్ని కట్టుకుందాం, ఆకాశం అంటే శిఖరాన్ని మనం కడదాం, పేరు సంపాదించుకుందాం అనే ఉద్దేశంతో వీళ్ళు పట్టణాన్ని, గోపురాన్ని కట్టారట. అప్పుడు 5వ వచనం మనం చూడగలిగితే, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారికి అందరికీ భాష ఒక్కటే. అప్పటికి ఎంతమంది జనమైతే భూమి మీద ఉన్నారు వాళ్ళందరికీ ఒకే భాష అంటండి. ఒకే భాష ఉంటే అసలు ఒకరితో ఒకరు కమ్యూనికేషన్ అనేది చాలా వేగవంతంగా జరుగుతుంది. అందుకే చూడండి, ఏ దేశం వెళ్ళినా ఖచ్చితంగా అక్కడ ఏ భాష మాట్లాడితే తెలుసండి? ఇంగ్లీష్. ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అయిపోతుంది. అందుకే అందరూ లెర్న్ ఇంగ్లీష్, స్పీకింగ్ ఇంగ్లీష్ అని చెప్పేసి చాలా ఇన్స్టిట్యూట్స్ నడుపుతున్నారు. అంటే భాష ఒక్కటే అయితే మనుషులు ఏం చెయ్యాలి అనుకున్న దానికి ఆటంకం ఉండదట. ఇది మనుషులు చెప్తున్న మాట కాదు, దేవుడు చెప్తున్న మాట. ఏమంటున్నారు? దేవుడే ఏమంటున్నాడు? ఇదిగో జనం ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినా చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు. అంటే ఈ సమాజానికి ఏమర్థమైంది? ప్రపంచం అంతా ఒక తాటి మీదకి వచ్చి ఒక పని చేయాలి అనుకుంటే ఖచ్చితంగా అది భాషతో అయితే మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. జనం ఒక్కటే, భాష ఒక్కటే. ఒక్క భాష ఉంటే ప్రపంచానంతటికి ఒక విషయాన్ని లేదా ఒక పనిని ఆటంకం లేకుండా పంపించవచ్చు, ఆటంకం లేకుండా చెయ్యొచ్చు దేవుడు చెప్తున్నమాట. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా అండి? భాషలని వారు ఒకరు మాట్లాడే భాష ఇంకొకరికి అర్థం కాకుండా భాషలే తారుమారు చేసేసాడు. భాషలు సృష్టించింది ఎవరు?
దేవుడే. ఇప్పుడు భాషలు సృష్టించిన దేవుడికి తెలుగులో తెలుగులో తండ్రి అని పిలిస్తే పలకడా, యెహోవా అని పిలిస్తే పలకడా, దేవా నాయనా అని పిలిస్తే పలకడా? అని తెలుగు రాదా? ఆలోచించండి. అసలు భాషలు పుట్టించిందే ఆయన. భాషలు పుట్టించిన వాడి దగ్గరికి యహోవే అంటే ఆయన పలుకుతాడు అన్నాం అనుకోండి, అది అవివేకం కదా, అవివేకమే కదా. అసలు మనకి జ్ఞానం ఆయన గురించి తెలియదనే కదా అర్థం. ఇదిగో ఇంగ్లీష్ టీచర్ దగ్గరికి వెళ్ళి ఇంగ్లీష్ లో సర్ అని పిలిస్తేనే పలుకుతాడు, తెలుగులో పంతులు గారు అని పిలిస్తే పలకడన్నాం అనుకోండి, ఏమనుకుంటారు అంటే ఇతను ఎక్కడో ఇంగ్లీష్ దేశం నుంచి వచ్చాడు, ఇతనికి అసలు తెలుగు మీదే పట్టు లేదు అనుకున్న వాళ్ళతో ఈ మాట చెప్పొచ్చు. అతను మన తెలుగు రాష్ట్రంలోనే ఉండి అయ్యా పంతులు గారు అంటే పలకలేదు అనుకోండి, ఏమంటాము? ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, ఇతనికి అన్ని తెలుసు, నటిస్తున్నాడు అంటాం. దేవుడు ఎవరండి? భాషలు సృష్టించిన ఆయన. ఇదిగో హిబ్రూలో యహ్వే అది మనకు తిరగదండి, యూదులు మాట్లాడే హిబ్రూ భాషలో మనకు తిరగవు కదా. అలా పిలవాలంటే మనం ప్రయత్నించాలి, అది గొంతులో నుంచి కణకం రావాలి, మనం అలా పలకలేము, తెలుగు స్పష్టంగా మాట్లాడగలం. తండ్రి దేవా అని పిలిస్తే ఆయన పలకడా? ఆలోచించండి. కొన్ని కొన్ని సిద్ధాంతాలు ప్రజల మధ్యలోకి చొప్పించారు, అవి ఎంతవరకు దేవుడి ఆలోచనలు అందుకుంటాయి, దేవుడు ఎంతవరకు వీరి ఆలోచనలు సమర్థిస్తున్నాడు అన్న విషయాన్ని చాలా వరకు పట్టించుకోవట్లేదండి. నాకు ఇలా అర్థమైంది, నేను ఇలా చెప్తాను, నేను చెప్పిందే కరెక్ట్, ఇలా చేస్తేనే దేవుడు ఒప్పుకుంటాడని వారి మనసులో అనుకున్నది దేవుడు చెప్పినట్టుగా ప్రజల మీద రుద్దుతున్నారు. అర్థమవుతుందా? వారు ఏదైతే చెప్తున్నారో అదే నిజం, నేను చెప్పిన ఈ నిజాన్ని దేవుడు ఆమోదిస్తున్నాడు, మీరు ఇలాగే దేవుని పిలవండి అని చెప్తున్నారు. అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే భాష సృష్టించిన ఆయనకి ఈ భాషలోనే పిలిస్తే నేను పలుకుతానండం అది కరెక్ట్ కాదు కదండి. తెలుగు వాళ్ళు వచ్చి ఇంకో భాషలో ఎలా మాట్లాడతారండి? ఇప్పుడు పిలిస్తేనే పలుకుతాడు అన్న, మరి ఆయనకి ఏ భాషలో ప్రార్థన చేయాలి? దేవుడు ఒక్కడే అనుకున్నప్పుడు ఆ దేవునికి ఒక్క పేరే ఉంది, ఈ ఒక్క భాషలోనే పిలవాలి అంటే అది ప్రపంచంలో అందరూ ఒక్క భాష ఎలా మాట్లాడగలరండి? ఎలా మాట్లాడగలరు అసలు? అసలు దేవునికి యహ్వే అనే పేరే ఒకటి ఉందంటున్నారు, ఈ పేరుతోనే పిలవాలి అంటున్నారు. యేసుక్రీస్తుకి జాషువా మెస్సీ అనే పేరు ఉంది, ఈ పేరుతోనే పిలవాలి అంటున్నారు కదా. అసలు దేవుడు ఇదే నా పేరు, ఈ పేరుతో తప్ప ఇంకే పేరుతో నన్ను పిలవద్దన్నాడా? అసలు పేరు అనేది ఎందుకు పెడతాము? పేరు అనేది ఎందుకు అవసరం? దేవుడు ఒక్కడే ఉన్నప్పుడు పేరుతో పిలవాలా ఆయన్ని? పేరుతో పిలవాలా? పేరుతో పిలవకుండా, పేరు ప్రస్తావించకుండా మనం ఆయనతో మాట్లాడలేమా? ఆయన గురించి ప్రజల్లో ప్రకటించలేమా? ఒకసారి మనం బైబిల్లో చూడగలిగితే ఆ సందర్భాల్లో ప్రియులారా మనకి దీని గురించి సంపూర్ణ అవగాహన వస్తుందండి. ఒకసారి మనం చూద్దాము. నిర్గమకాండ 3వ అధ్యాయము 13-14 వచనాలు. నిర్గమకాండ 3వ అధ్యాయము 13-14 వచనాలు. ఇక్కడ చాలా కాలం తర్వాత, సుమారు 400 సంవత్సరాల అనంతరం, ఇశ్రాయేలీలు బానిసత్వంలో ఉన్నప్పుడు అబ్రహాముతో మాట్లాడిన దేవుడు మళ్ళా మోషే ద్వారా మాట్లాడబోతున్నాడు ప్రజలతో. ఎలా? ఏమని చెప్తున్నాడు? మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూచి మా పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి, ఇక్కడ జాగ్రత్తగా మీరు ప్రతిదీ వినాలి, వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవాలను అని దేవుని అడిగాను. దేవుడితో మోషే గారు అంటున్నమాట, ఎందుకు నువ్వు దేవుడు దేవుడు అంటున్నావు కదా, ఆ దేవుడి పేరేంటి? చూసారా, ఐగుప్తులో ఎన్నో రకాల దేవుళ్ళు దేవతల మధ్య రకరకాల పేర్లు కలిగిన దేవుళ్ళ మధ్య నివసిస్తున్న ఇశ్రాయేలీలు ఇంతకీ ఆ దేవుడి పేరేంటి అంటే, దేవుడికి ఒక పేరు ఉంటుందని ఆ పేరుతో ఆయన పిలవాలి అని ఇశ్రాయేలీలు అనుకుంటున్నారు. సో వారు ఇంతకీ ఆ దేవుడి పేరేంటి నువ్వు చెప్తున్నావు కదా అని వాళ్ళు నన్ను అడుగుతారు. ఆ దేవుడి పేరేంటి అని నన్ను అడుగుతారు. ఇప్పుడు నీ పేరు అడిగితే నేను ఏం చెప్పాలి? దేవుడు అన్నాను. నో దేవుడా, సూర్య దేవుడా, ఆవు దేవుడా, నక్షత్ర దేవుడా, పశు సంపదలు ఇచ్చే దేవుడా, ఏ దేవుడు అడుగుతారు కదా. అప్పుడు నేను ఏం చెప్పాలి నాయన అంటే, అందుకు దేవుడు ఏమని చెప్పాడు? జాగ్రత్తగా గమనించాలి. 400 సంవత్సరాలు దేవుడు భక్తి ఏమి లేని ప్రజల మధ్యకి వెళ్ళి ఆయన ఏమని చెప్తున్నాడు? పేరు అడిగితే ఏం చెప్తున్నాడు? ఓకే, పేరు అడిగితే ఏం చెప్తున్నాడు? నేను ఉన్నవాడనై ఉన్నానని మోషేతో చెప్పుము. యెహోవా అనువాడనై ఉన్నాను అన్నాడా? ఉన్నవాడను అనువాడనై ఉన్నానని అన్నాడా? చెప్పండి. ఉన్నవాడను అన్నాడే తప్ప యెహోవా అనలేదు. అసలు దేవుని పేరే మర్చిపోయారు. అంటే వాళ్ళకి దేవుడి పేరు తెలియదు, వాళ్ళు రకరకాల విశ్వాసాల మధ్య ఉన్నారు. అలాంటి వాళ్ళకి దేవుడు తన పేరు ఏంటని అడిగితే, ప్రజలు దేవుడి పేరు అని అడిగితే ఏం చెప్తున్నాడు? ఉన్నవాడు.
ఉన్నవాడంటే అది పేరా? ఉన్నవాడు అంటే అర్థం ఏంటండి? ఆయన అస్తిత్వం కలిగి ఉన్నాడు, ఉనికి కలిగి ఉన్నాడు, ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు, ఇక ఎప్పటికీ ఉండేవాడు అని కదా అర్థం. ఉన్నవాడు అంటే ప్రస్తుతానికి నేను ఉన్నాను, ఒకప్పుడు లేనా? ఉన్నాను. ఉన్నాను, ఉన్నవాడు, ఉన్నాడు, ఉంటాడు. ఇక ఇంకేం చెప్తా ఈ మాటకు అర్థం? దేవుడు ఎవరు? దేవుడి పేరేంటి చెప్పండి? దేవుడి పేరేంటి? ఉన్నవాడు. ఉన్నవాడా? అదేనా దేవుని పేరు? మోషే గారు దేవుని పేరు అడిగితే దేవుడు చెప్పిన పేరు ఉన్నవాడు. సో దేవుని పేరు ఏంటండి? తండ్రి అయిన దేవుని అసలు పేరేంటి? ఉన్నవాడు. ఇప్పుడు ఉన్నవాడా అని మనం పిలవాలా ఆయన్ని? ఆయనకి చాలా పేర్లు ఉన్నాయండి. ఎన్ని పేర్లు ఉన్నాయో చూద్దాం ఒకసారి బైబిల్ నుంచి. చాలా ఉన్నాయి, సమయం సరిపోదు కాబట్టి కొన్ని పేర్లు మనం చూద్దాం. నిర్గమకాండం 15వ అధ్యాయం 3వ వచనం. నిర్గమకాండం 15వ అధ్యాయం 3వ వచనం. యెహోవా యుద్ధ శూరుడు. ఎవరండి దేవుడు? యుద్ధ శూరుడు. అంటే ఆయన ఏంటి? యుద్ధాలు బాగా జరిగిస్తాడు కాబట్టి యెహోవా యుద్ధ శూరుడు. ఇంకా కీర్తన గ్రంథం 83వ కీర్తన 18వ వచనం. యెహోవాను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడు అని నీవెరుగుదువు. ఇక్కడ నామము ధరించిన అన్నాడు. ఏంటండి? నామాన్ని ధరించడం అంటే దేవుడు నామాన్ని ధరించాడు. ఏ నామం? యెహోవా అనే నామం ధరించాడు. ధరించానంత మాత్రాన ఇక యెహోవా అనే చెప్పుకుంటున్నాడు, ఇంకేమైనా చెప్పుకుంటున్నాడా? నేను ఉన్నవాడిని, యెహోవా యుద్ధ శూరుడు. ఇంకేంటండి? ఇంకేం చెప్తున్నాడు? ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 21వ వచనం. నా నామము యెహోవా అని వారు తెలుసుకున్నట్లు ఈసారి వారికి అనుభవము కలుగజేతును, నా బలమును నా శౌర్యమును ఎంతటివో వారికి తెలియజేతును. అంటే యెహోవా అనగానే 3 అక్షరాలు యెహోవా అని అనుకుంటున్నారు, కానీ యెహోవాను నామము ధరించిన వాడు అంటే అర్థం ఏంటో తెలుసా అండి? చాలా ఉన్నాయి. ఆయన బలం, ఆయన శౌర్యం వాళ్ళకి అర్థమవుతుందంట. యెహోవా అనే నామాన్ని నేను ధరించానని తెలుసుకోవటానికి ఏం చూపిస్తానంటున్నాడు? 3 అక్షరాలు, ఒక భాష చూపిస్తాను అనటం లేదు. నా బలము నా శౌర్యము ఎంతటివో వారికి కలుగు చేతును. పేరు అడిగితే బలం అంటున్నాడు, పేరు అడిగితే ఉన్నవాడు అంటున్నాడు, పేరంటే యుద్ధశూరుడు అంటున్నాడు. ఏంటి అంటే ఆయన గుణాలని ఒక పేరు చెబితే ఎర్రగా ఉంటుంది, బాగా మండుతుంది, కాంతి వస్తుంది. అసలు అతను తాకని చోటు అంటూ లేదు. నేను ఒక గుణం చెప్పానా? చాలా రకరకాల గుణాలు చెప్పానా? రకరకాల గుణాలు చెప్పాను. అప్పుడు వెంటనే మీకు మనసులో తట్టేది ఎవరు? సూర్యుడు కదా. ఇప్పుడు మహాబలవంతుడు, పరాక్రమశాలి, యుద్ధశూరుడు, ఉన్నవాడు ఎవరు? దేవుడు, యెహోవా. అది 3 అక్షరాలు కలిస్తే దేవుడు కాదు, ఎన్నో రకాల గుణాలు, ఎన్నో లక్షణాలు కలిగిన శక్తి, ఆత్మ దేవుడు. అర్థమైందండి? పేరు అంటే ఒక అక్షరాలుగా, ఒక భాషగా పరిమితం చేస్తే మనం అక్కడే ఆగిపోతాం. దేవుడు అనంత జ్ఞాని, భాషను పుట్టించిన వాడు, అనేక గుణగణాలను, లక్షణాలను కలిగిన వాడు. ఈ పేరుతోనే పిలిస్తేనే పలుకుతాడనడానికి లేదు. ఎందుకంటే ఇప్పటివరకు మనం పాత నిబంధనలో సైన్యములకు అధిపతి యెహోవా, లయకర్త యెహోవా, యుద్ధశూరుడు యెహోవా, ఇంకా మాట నెరవేర్చు యెహోవా. అంటే యెహోవా అంటే పేరే కాదా, పేరు వెనక ముందు ఆయన ఏదో ఒక సందర్భాన్ని చెబుతూనే ఉన్నాడు, ఏదో ఒక గుణాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాడు. మాట నెరవేర్చు యెహోవా, మాట స్థిరపరచు యెహోవా, అంటే లయకర్త యెహోవా. అంటే ఏంటి అర్థం? ఆయన తన పేరు చెబుతూ ఏదో ఒకటి చెప్తున్నాడు, ఒక లక్షణం చెబుతూ, ఒక గుణాన్ని చెబుతూ, తను చేసే పనిని చెబుతూ ప్రస్తావిస్తున్నాడు. అంటే ఇన్ని కార్యాలు చేయగలిగిన వాడు సమర్థుడు అని. ఇన్ని కార్యాలు చేయగలిగిన వాడిని మనం ఏమని పిలవాలి? మనం ఇష్టొచ్చినట్టు పిలవచ్చా? ముల్లోకాల అధిపతి, 3 లోకాల సృష్టికర్తను ఎలా పడితే అలా పిలుస్తాము మనం? చెప్పండి. మా నాన్నగారు ఉన్నారండి, మా నాన్నగారికి నాకు మహా అయితే ఒక 30-40 సంవత్సరాల గ్యాప్ ఉండొచ్చు. 40 ఎక్కడ, 50 సంవత్సరాల గ్యాప్ ఉండొచ్చండి. 40 సంవత్సరాలు ఉండొచ్చు. నాకంటే 40 సంవత్సరాలే కదా పెద్దోడు, నేనున్న కాలంలోనే కదా పుట్టాడు. నా కళ్ళ ముందు కనబడుతున్నారు, అని పేరు పెట్టి పిలుస్తానా? పిలిస్తే అది మర్యాద అని మీరు అంటారా? ఇంత లేవు. జన్మనిచ్చిన తండ్రిని పేరు పెట్టి పిలుస్తావా? ఆ పేరే కదండి వాళ్ళ అమ్మ నాన్న పెట్టారు, అందరూ పిలుస్తున్నారు, నేను పిలిస్తే తప్పేంటి? కూతుర్నే కదా పేరు పెట్టి పిలుస్తానంటే ఏమంటావు? నీకు మర్యాద లేదా? జన్మనిచ్చిన తండ్రిని పేరు పెట్టి పిలిచే స్థాయికి వెళ్ళిపోయావా? నీకు ఉద్యోగం అయితే, పెళ్ళైతే మాత్రం తండ్రి అని పిలువు. తండ్రి అని పిలవాలా? పేరుంది కదా, పేరు పిలిస్తే ఏమైంది? పేరుతో పిలిస్తే ఏమైంది? సంస్కారహీనత,
ప్రేమ లేదు, గౌరవం లేదు, భయం లేదు అంటున్నారే. మనుష్య రూపంలో ఉన్న తండ్రికి. అసలు ప్రతి మనిషికి తండ్రి ఎవరు? అందరికీ తండ్రి అయిన దేవుడొక్కడే. మనం దేవుడొక్కడే అంటున్నాం కానీ ఆ దేవుడు మనకి ఎవరు? మొదట దేవుడు ఎవరు? ఎఫెసీ పత్రిక 4:6 మనం చదువుకుంటాం కదండి. ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలుసు. అందరికీ మొదట దేవుడు కాదు, అందరికీ మొదట ఆయన తండ్రి. అందరికీ తండ్రి అయిన దేవుడు. అందరికీ దేవుడైన తండ్రి అనలేదు, అందరికీ తండ్రి అయిన దేవుడు అన్నాడు. అంటే మొట్టమొదటి దేవుడు మనకి ఏమవుతున్నాడు? తండ్రి అవుతున్నాడు. ఇప్పుడు తండ్రిని పేరు పెట్టి పిలుస్తామా, డాడీ అంటామా? ఆలోచించండి మీరే. తండ్రి అంటామా లేకపోతే పేరు పెట్టి పిలుస్తామా? ఏ భాషలో ఉన్న వాళ్ళైనా మీరు గమనించండి, ఏ సంస్కృతిలో ఉన్న వాళ్ళని పేరు పెట్టి పిలవరండి. జన్మనిచ్చిన భూ సంబంధమైన తండ్రికి గౌరవం ఇవ్వాలి, భయపడాలి అని చెప్తున్నప్పుడు అసలు ఆత్మని, దేహాన్ని మనకిచ్చి, భూమి మీద సమస్తాన్ని, సకలాన్ని మన చేతిలోకి ఇచ్చి ఉచితంగా మనకు అన్ని ఇస్తున్నాడే, తన కుమారునే మనకి ఇచ్చేసిన ఆయనకి పేరు పెట్టి పిలుస్తామా మనం? ఏ పేరు పెట్టి పిలవాలని ఆ భాషలో ఈ భాషలోకి వెళ్ళి వెతుక్కుంటామా? ఒకవేళ పేరుతోనే పిలిస్తే పలికే దేవుడైతే ఆ దేవుడు మనకి ఎందుకండి? దేవుడు భాషలకు సంబంధించిన వాడు కాదు, ఆయన మనకు తండ్రి. ఎఫెసీ పత్రిక 4:6 చదువుకున్నాం కదా మనం. అందులో అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని చదువుకున్నాం. పైగా ఇంకొక విషయం అండి, మనం ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించి మనసులో పెట్టుకోవాల్సిన విషయం. పరలోకంలో తండ్రి దగ్గర శిక్షణ పొంది వాక్యాన్ని నేర్చుకొని యేసుక్రీస్తు వారు శరీరధారిగా భూమి మీదకి 2000 సంవత్సరాల క్రితం వచ్చారు. 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి తండ్రి మనస్సును తెలపడానికి అడుగుపెట్టిన యేసుక్రీస్తు వారు దేవుణ్ణి ఏమని పిలిచారు? ఎందుకంటే ఆయన గురించి ఏం చెప్పాలని ఎవరు చెప్పారు ఈ లోకానికి అంటే యేసుక్రీస్తు వారి. ఆ యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? దేవుని ఏమని ఆయన పిలిచారు అంటే చూద్దామా. మత్తయి సువార్త 5:16. మత్తయి సువార్త 5:16. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచున్నట్లు. ఇక్కడ ఏమని పిలుస్తున్నాడు? దేవుని పరలోకమందున దేవుణ్ణి మహిమపరచున్నట్లు అంటున్నాడా? భూమి మీద తన ఎదుట ఉన్న మనుషులతో పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచున్నట్లు అంటున్నాడా? అంటే దేవుణ్ణి దేవుడిగా ప్రజలకు పరిచయం చేయట్లేదు ఆయన. దేవుని మనస్సు ఈ ప్రజలకు చెప్పడానికి వచ్చిన యేసు ఏమని చెప్తున్నారు? మీ తండ్రి అంటే దేవుడు మొదట మీకు తండ్రి అనే భావన, అనే ముద్ర మీ మనసులో ఎప్పటికీ ఉండాలని ఆయన మాట్లాడినప్పుడల్లా, దేవుని గురించి ఆయన చెప్పదలిచినప్పుడల్లా తండ్రి 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 అంటూనే పిలిచాడండి. ఆయన తండ్రి అనే పిలిచాడు. మనల్ని కూడా పరలోకమందున మీ తండ్రి అని మనుషులకు నేర్పుతున్నాడు. ఇప్పుడు డాడీ అంటే ఏంటి, అప్ప అంటే ఏంటి, ఏ భాషలో తండ్రి అని పిలిచినా అదే కదా అర్థం. అంటే ఇప్పుడు దేవుని మనం ఏమని పిలవాలి? ఆయన పేరు ఏదైతే ఏంటి, అసలు ఆయన మనం ఏమని పిలవాలి? ఇప్పుడు పేరు ఎందుకు ఉంటది? పిలవడానికి ఉంటది. పిల్లల తండ్రిని పేరుతో పిలవరు అనుకున్నప్పుడు మనం పరలోకమందున్న దేవుణ్ణి పేరుతో పిలుస్తామా, తండ్రి అని పిలుస్తామా? తండ్రి అనే పిలుస్తాం. ఇప్పుడు ఏ భాషలో ఆయన పేరుంటే ఆ భాషలోనే పిలవాలి అనేది మూర్ఖత్వం. ఆయన మీకు తండ్రి అని మీరు ప్రేమించినప్పుడు, ఆయన ప్రేమను మీరు అర్థం చేసుకొని, ఆయన మనసుని మీరు అర్థం చేసుకున్నప్పుడు డాడీ ఇంగ్లీష్ లో పిలవండి. తెలుగు వాళ్ళు ఇంగ్లీష్ లో, ఇప్పుడు మనం అంతా ఆంధ్రులం అండి. ఎవరైతే మాటలు వింటున్నారు, నేను తెలుగు దాన్ని, నేను ఆంధ్ర తెలుగు, నేను ఆంధ్ర అమ్మాయినైనా తెలుగు అమ్మాయినైనా నేనేమో మా అమ్మని, నాకు జన్మనిచ్చిన తల్లిని తెలుగులో అమ్మ అంటాను. నాకు జన్మనిచ్చిన తండ్రి నాన్నగారు అని పిలవను, డాడీ అంటాను. అదేంటి తెలుగు అమ్మాయి వై ఉండి ఇంగ్లీష్ లో డాడీ అని పిలుస్తున్నావు అన్న చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు నాతో వివాదం పెట్టుకోలేదు. క్రైస్తవులైన వారు పెట్టుకోలేదు, అన్యులు పెట్టుకోలేదు. నువ్వు తెలుగు దానివై ఉండి తల్లి అని పిలవకుండా అమ్మ అని ఎందుకు పిలుస్తున్నావు? ఈ భాషలోనే అమ్మ అని పిలవాలి, మామ్ అని పిలవాలి, మా అని హిందీలో పిలవాలి. ఏమండి, తల్లిదండ్రులని ఎలా పిలవాలి అనేది తల్లి ఒకటి, పిలిపించుకునే తల్లి ఇష్టం. ఒకవేళ ఆవిడకి నచ్చలేదు అనుకో, రే అలా పిలవకూడదు, తప్పు తప్పు తప్పు, అమ్మని అక్క అని పిలిచి ఒప్పుకుంటారా? కొందరైతే అమ్మని అమ్మనే పిలవాలి, నాన్నని నాన్ననే పిలవాలి. మరీ భాషకు పట్టింపించే వాళ్ళు నాన్నగారు అని పిలవండి అంటారు. కానీ నేను డాడీ అంటున్నానండి, మీకేమైనా అభ్యంతరమా? మా డాడీకి లేదండి అభ్యంతరం. నాన్నగారని నేను ఎప్పుడు పిలవలేదు, ఒకవేళ కొత్తగా ఇప్పుడు పిలిచినా వింతగా చూస్తారు. ఇదేంటి ఎప్పుడు పిలవలేదు, ఇప్పుడు ఎలా పిలుస్తున్నా? వద్దొద్దు, ఇలా పిలవకు, డాడీ అనే పిలువు కదా. తల్లి తండ్రి లేని వరకు అర్థమవుతుంది. మరి దేవుడు మనకి తండ్రి అయినప్పుడు ఎప్పటి వరకు తండ్రి దేవా అని పిలిచి ఇప్పుడు సడన్ గా యెహోవా అన్నారనుకోండి, దేవుడు ఎలా అనుకుంటాడు? కనుక పిల్లరా, మనం ఎంతసేపు
ఎవరో చెప్పింది విని అది మనసులో పెట్టుకొని బైబిల్ చదివామనుకోండి, వాళ్ళ ఆలోచనలే మనకు అర్థమవుతాయి. ఈ మనుషుల ఆలోచనలను బైబిల్కి వర్తింపజేయకూడదు. దేవుని ఆలోచనలని మనం బైబిల్లో చూసి ఆయన ఏమనుకుంటున్నాడు, ఆయన మనసు ఎలా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు కూడా తండ్రి తండ్రి అనే కదండి పిలిచారు. ఆకాశం వైపు కన్నులెత్తి ఆయన ఏమన్నాడు? తండ్రి అని పిలిచాడు కదండి. రొట్టెలు విరిచి పంచిపెట్టే సందర్భంలో కానీ తండ్రి, కళ్ళెత్తి తండ్రి అని పిలిచాడే. ఆయనకి పరలోకంలో ఆత్మల దగ్గర ఆత్మగా ఉన్న యేసుక్రీస్తు వారికి ఆత్మల భాష రాదా? ఒకవేళ ఆయన మాట్లాడిన డైరెక్ట్ గా ప్రజలకు అర్థమవుతుందా? చిన్న సందర్భం చెప్తాను. యేసుక్రీస్తు వారు చనిపోయే ముందు ఆయన నిర్గమం గురించి మాట్లాడడానికి పరదేశం నుంచి మోషే గారు, ఏలియా గారు వచ్చారు. వారు ఒక భాష మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు వారు కూడా భాష మాట్లాడుతున్నారు. పక్కనున్న పేతురు, యోహాను గారికి ఆ భాష అర్థం కాలేదు. వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? ఉరిమెను అనుకున్నారట. ఉరిమెను అంటే ఏంటి? ఉరుముల శబ్దం మీరు చెప్పండి చూద్దాం. థండర్ స్టార్మ్స్ వస్తాయి కదా, ఉరుముల శబ్దాన్ని మనం నోటితో అనగలవా? ఎవరు మిమిక్రీ ఆర్టిస్టులు అయితే సునామీ వచ్చినప్పుడు ఎలా వస్తుంది, గాలి వచ్చినప్పుడు ఎలా వస్తుంది, పిచ్చుకలు ఎలా వస్తాయి చెప్తారు. ఏది ఉరుముల శబ్దాన్ని మనం నోటితో పలకగలమా? అందులో పలకొచ్చేమో మిమిక్రీ చేసి, కానీ వచ్చిన ఉరుము శబ్దానికి అర్థం చెప్పగలమా? మనం చెప్పలేము. మోషే గారు, ఏలియా గారు, యేసుక్రీస్తు వారు నిర్గమం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు వీళ్ళకి అర్థం కాక హిబ్రూ అరమిక్ భాష మాట్లాడుకుని యూదులైన పేతురు, యోహాన్ గారికి అర్థం కాక ఉరిమని అనుకున్నారంట. ఒకవేళ అలాగే యేసుక్రీస్తు వారు తండ్రితో మాట్లాడాల్సిన ప్రతి సందర్భంలోనూ, ఫర్ ఎగ్జాంపుల్ ఆకాశం వైపు కనులెత్తి రొట్టెలు విరిచి ఇచ్చాడా? ఓకే, ఆ సందర్భంలో. లాజరు చనిపోయినప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళా తండ్రి ఇదిగో నువ్వు నా ఎందున్నావు అని వీళ్ళకి తెలిసినట్టు చెయ్యి అని అన్నప్పుడు కూడా వాళ్ళకి అర్థమయ్యే భాషలో మాట్లాడే తప్ప ఆత్మల భాషతో ఏమీ యేసుక్రీస్తు వారు మాట్లాడలేదు. ఒకవేళ ఆయన మాట్లాడితే వాళ్ళు ఏమంటారు చెప్పండి? స్వచ్ఛమైన మనుషులు మాట్లాడే భాషతో మాట్లాడితేనే నీకు దెయ్యం పట్టింది, నువ్వు వెర్రోడివి అన్నారు. ఇక డైరెక్ట్ గా పరలోకంలో ఆత్మల భాషతో దేవుడు యేసుక్రీస్తు వారు దేవునితో మాట్లాడితే ఏమంటారు? పచ్చి పెట్టింది బయటికి తీసిరేయండి. మామూలుగా వాక్యం చెప్తేనే కొండపేట మీద తీసుకెళ్లిపోయి తోసేద్దాం అనుకున్నారట. ఇక ఆత్మల భాషతో దేవునితో మాట్లాడితే ఉంటారా? ఆయన బ్రతికనుంచుతారా? ఏమండి, మనం ఎన్ననుకోనివ్వండి, దేవుని తండ్రి అని పిలిచాడండి ఆయన. భాషకి దేవుడు ప్రాధాన్యత ఇవ్వటం లేదు. ఒక మనిషి తనని ఎలా చూస్తున్నాడు? తండ్రిగా చూస్తున్నాడా? మీరు ఆయనకు పిల్లలు. ద్వితీయోపదేశకాండం 14 అధ్యాయం మొదటి వచనంలో, 15 అధ్యాయం అనుకుంటాను, 14 మొదటి వచనంలోనే మీరు జీవము గల దేవునికి బిడ్డలు అన్నారండి. ఎంత మంచి మాట అండి. దేవునికి మనం బిడ్డలమైనప్పుడు దేవునికి దాసులు అనలేదు కదండి. దాసులైతే మాస్టర్, అయ్యా, సార్ అని పిలుస్తాం. కానీ దేవుడి గురించి ఏం చెప్తున్నారండి? ద్వితీయోపదేశకాండం 14 అధ్యాయం మొదటి వచనం, మీరు మీ దేవుడని యెహోవాకు బిడ్డలు గనుక. బిడ్డలైతే ఇంక పిలిచేది ఒకే పిలుపు, అదే తండ్రి. అదే యేసుక్రీస్తు లోకానికి వచ్చి చెప్పారు. కనుక ఈ దేవుని ఏ పేరుతో పిలవాలి? దేవుని అసలు పేరేంటి? దేవునికి ఏ పేరైనా ఉండనివ్వండి. ఆయన పేరు అనేది వ్యక్తిత్వాన్ని బట్టి వచ్చిందే తప్ప ఆయన వ్యక్తిత్వం అనేది మనుషులకు వాడేది. దేవుడు ఒక అనంత శక్తి, ఆయన గొప్ప శక్తి, సమీపింపరాని తేజస్సులో ఆయన ఒక్కడే ఉంటున్నాడు. ఆయన ఈ పేరుకు సంబంధించిన వాడని చెప్పడానికి మనం సరిపోము. ఆయన్ని తండ్రి అని పిలవాలి. యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకానికి వచ్చి తండ్రి అని మాత్రమే పిలిచాడే తప్ప మనుషులకు అర్థం కాని, మనుషులు ఉచ్చరింపలేని ఆత్మల భాషతో మాత్రం మాట్లాడలేదు. మనకి ఇంకా ఆలోచిస్తే చాలా సందర్భాలు, పరదేశంలో ఉన్న వారి భాషే భూమి మీద ఉన్న పేతురు, యోహానుకి అర్థం కాలేదు. పరలోకంలో ఉన్న భాష అర్థమవుతుందా? అలా పిలిస్తే ఉరిమెను అనుకుంటారు. ఇంకా ఉరిమితే ఎందుకండి యేసుక్రీస్తు పరలోకం నుంచి భూమి మీదకి రావటం? అంతే కదా. ఆయన తండ్రి రొమ్మున అనుకుని తండ్రి మనసులో ఉన్నవన్నీ లోకానికి చెప్పడానికి వచ్చాడు. మరి లోకానికి చెప్పడానికి వచ్చిన ఆయన ఆత్మల భాషతో మాట్లాడితే మనుషులకు అర్థం కాదు. అందుకే వాళ్ళకి అర్థమయ్యే భాషలో వాళ్ళకి చెప్పాడు. మనకు అర్థం కావాలని ఈ శతాబ్దంలో కూడా తెలుగులో మనం చదువుకోవాలని మనకి తెలుగు భాషలో ఆయన మనసుని రాయించాడు. ఓకేనండి. కాబట్టి ఈ పేరుతోనే పిలిస్తే నేను పలుకుతాడు అనుకుంటే అది తప్పు. అది మన అపోహ. తండ్రిని తండ్రి అని పిలవాలి. ఇక తండ్రిని పిలిస్తే చాలా యేసుక్రీస్తు వారు ఏం చెప్పారండి? తండ్రి తండ్రి అని పిలిస్తే పరలోకం వెళ్ళిపోతారన్నారా? ఇంకా ఏ పేరుతో పిలవాలి అనుకుంటున్నా. కానీ యేసుక్రీస్తు వారు మనకి ఏం చెప్పారో తెలుసా అండి? మత్తయి సువార్త చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం.
మీరు తండ్రి అని పిలిచినా, ప్రభువాని పిలిచినా, దేవాని పిలిచినా, ఎలా పిలిచినా పిలుపు వరకే మీ ప్రవర్తన, పిలుపు వరకే మీ ప్రార్థన, పిలుపు వరకే మీ విశ్వాసం ఆగిపోకూడదు. అదే మీకు అర్థం అవ్వాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఇప్పుడు తండ్రి చిత్త ప్రకారం చేయవాడు పరలోకంలోకి వెళ్తాడా, పిలిచేవాడు పరలోకంలోకి వెళ్తాడా? పిలవటానికి పేరు అవసరం, కానీ పరలోకానికి వెళ్ళడానికి తండ్రి చిత్తాన్ని మనం అనుసరించడం అవసరం. అర్థమైందండి? తండ్రి అయిన దేవుని అసలు పేరేంటి? అసలు పేరు ఎందుకు? పిలవటానికి. నువ్వు పిలిస్తే చాలు అని యేసుక్రీస్తు అంటల్లా. పిలిస్తే పరలోకమా? పిలిస్తే పరలోకమా? ప్రభువా ప్రభు అని పిలిచేవాడు పరలోకానికి వెళ్తాడా, పరలోకమందున్న తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడు పరలోకానికి వెళ్తాడా? అంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడు పరలోకం వెళ్తాడు. ఇప్పుడు చాలా లోకంలో ఒక మాట ఉంటది కదండి, మాటలతో కాదు చేతలతో చేయాలి. మాటలు, మీ ప్రేమ మాటలతో కాక క్రియతోనూ శక్తితోనూ ఉండాలి అని దేవుడే కదా చెప్పాడు మనకి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏ పేరుతో పిలవాలి, ఏ పేరుతో పిలవాలని పక్కన పెట్టేసి ఆయన గురించి నేను ఏం చేయాలి, ఆయన ఏమనుకున్నాడు, ఆయన చిత్తం ఏంటి, ఆ చిత్తం నేను ఎలా నెరవేర్చాలి, ఇలాంటి ఆలోచనలు మనకు ఉండాలి. అంతే తప్ప ఈ పేరుతో పిలిస్తేనే బలుగుతాడు కాబట్టి ఆ భాష వెళ్ళి నేను నేర్చుకుంటాను అప్పుడు వచ్చి ఏదో చేస్తానంటే కాదు. ఇచ్చిన ఆయుష్కాలం చాలా స్వల్పమైనది. ఈ స్వల్పమైన ఆయుష్కాలంలో ఆయన మన గురించి ఏమనుకున్నాడు, ఈ సమాజాన్ని దేవుని వైపు, మంచి వైపు ఎలా ఆకర్షించాలి, దేవునిలోకి ఎలా నడిపించాలి మనం చూసుకోవాలి. ఇక తండ్రి పేరు గురించి ఆలోచించామండి. ఇక యేసుక్రీస్తు వారి గురించి కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు వారిని మెస్సియా అనే పిలవాలి, యెషువా మెస్సియా అనే పిలవాలని అన్నారు. యేసుక్రీస్తు వారికి ఒక పేరైనా ఉందండి? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఎన్ని పేర్లు ఉన్నాయి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి. ఇవేనా? ఇమ్మానుయేలు, రక్షకుడు, యేసుక్రీస్తు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఆమేనను వాడు, నమ్మకమైన సత్యసాక్షి, యూదా గోత్రపు సింహం, ఇవన్నీ ఎవరి పేర్లండి? యేసుక్రీస్తు వారి పేర్లే. ఇప్పుడు యేసు యేసు ప్రభువా, నాయన, నిత్యుడగు తండ్రి ఇలా పిలవనవసరం లేదు. ప్రభువా ప్రభువా నన్ను పిలవద్దు అంటున్నాడంటే ఏంటి? ఆయనకి పిలుపులు అవసరం లేదు. పిలుపులు కాదు ఆయనకి ముఖ్యం, పని ముఖ్యం. యెహోవాను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతోనూ ఆరాధించాలి. దేవుడు ఆత్మ కనుక, అంటే ఆత్మతో సత్యంతో ఆరాధించే వాళ్ళకి మాటలతో, పిలుపులతో, భాషలతో సంబంధం లేదు. ఆయన పని చెయ్యాలి. అందుకే యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాల్లో 30వ సంవత్సరాల సువార్త ఆరంభించి ఆయన ఏం చేశారు? తినడానికి సమయం లేదు, పడుకోవడానికి సమయం లేదు, తాగే తీరిక లేదు. పడవ మీద పడుకుంటున్నాడు, దోణి మీద. ఆకలేస్తుంది, కానీ ఇదిగో పనుంది. ఆయన చిత్తాన్ని నెరవేర్చడమే నాకు ఆహారం, ఆయన పని తుదముట్టించుటే నాకు ఆహారం. ఇలా ఉంది ఆయన ఆలోచన. మరి మన ఆలోచన ఏం పిలుద్దాం, ఏ భాషలో పిలుద్దాం, ఏ భాషలో పిలిస్తే దేవుడు ఒప్పుకుంటాడు, సరే ఇది ప్రజల మధ్య చెప్తే వాళ్ళేమనుకుంటారు, ఇలా ఉన్నాయే తప్ప దేవుని ఉద్దేశాలు నెరవేర్చే విధంగా లేవు. కనుక ప్రియులారా, తండ్రి అయిన దేవుని అసలు పేరంటే ఏం చెప్తారండి? ఆయనకి చాలా పేర్లు ఉన్నాయి. గుణాలను బట్టి, వ్యక్తిత్వాన్ని బట్టి, ఆయన యొక్క శక్తులను బట్టి చాలా పేర్లు ఉన్నాయి. కానీ తండ్రి అని పిలిస్తే ఆయన పలుకుతాడు. కానీ తండ్రి అని పిలిచిన వెంటనే ఆయన పలుకుతాడా? పలకడండి. ఆయన పలకాలి అంటే, ఆయన మన వైపు తిరిగి మనల్ని చూసి స్పందించాలంటే మనకు క్రియలు ఉండాలి, సత్క్రియలు ఉండాలి. ఆ సత్క్రియలు మనం చేసేవారం అయితే మనల్ని ఆయన దగ్గర తిరిగి తీసుకుంటాడు. ఓకేనండి? కాబట్టి దేవుని పేరు ఏంటి అంటే, ముగింపు మాట ఒకటి చూసుకుందాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 4వ వచనం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 4వ వచనం. ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? అంటే అర్థం ఏంటి ఇక్కడ? ఆయన పేరు, ఆయన కుమారుని పేరు అంటున్నాడంటే దేవుడు వేరు, దేవుని కుమారుడు వేరు. ఆయన పేరు అంటే దేవుడి పేరు నీకు తెలియదు, యేసుక్రీస్తు వారి పేరు నీకు తెలీదు. ఇంకొక మాట, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనం. వ్రాయబడిన ఒక నామం ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు ఎలా తెలుసు మీకు యేసుక్రీస్తు వారి పేరు? తండ్రి పేరు ఎలా తెలుసు? బైబిల్కి బైబిలే సమాధానం. దేవుడి పేరు నీకు తెలుసా? అమ్మో, రాయబడిన ఒక పేరుంది, అది ఆయనకి తప్ప ఎవరికి తెలీదు. మీకు చెప్పారు యేసుక్రీస్తు వారు ఏమైనా ప్రత్యేకంగా వచ్చి? ఈ రోజులో ఆయన వచ్చి చెప్తారా? చెప్పరు. కనుక పిలవాలి, పిలిస్తే పలుకుతాడు అని అంటే పేరు పిలవడానికి. కానీ ఆయన మనకు ఒక బంధం ఉంది, అది తండ్రి కుమారుల బంధం. ఆ బంధం నిలబడాలి అంటే పరలోకమందున దేవునికి కుమారులగునట్లుగా సత్క్రియలు చేయాలి, లోకానికి వేరైపోవాలి, మళ్ళీ నాన్ని అంటించుకోకూడదు, ఇంకా సత్ప్రవర్తన గలవారై ఉండాలి.
ఎన్ని చెప్పాడండి. యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి ఈయన నిజముగా దేవుని కుమారుడే అని ఎలా అనిపించుకున్నాడో మనం కూడా అలా అనిపించుకోవాలి దేవుని కుమారులంగా. అంతేగాని దేవుని పేరుతో కాదు, మన ప్రవర్తనతో నిజంగా దేవుని కుమారులే, దేవుని నమ్మారు, ఆయన వీళ్ళకి తండ్రట, ఈయన కుమారులుగా తండ్రికి తగ్గ కుమారులుగా ఉంది కదండి బైబిల్లో. దేవునికి తగినట్టుగా మీరు ప్రవర్తించండి అంటే తండ్రికి తగ్గ కుమారులుగా బ్రతకండి అన్నాడు. ఎక్కడ పేర్ల ఇష్యూ, వివాదాలు అనేవి పెట్టుకోవద్దు. కనుక ప్రియులారా, ఏ పేరుతో పిలిస్తే పలుకుతాడని కాదు, ఏ సత్క్రియలు చేస్తే ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటే పరలోకంలో ఉన్న తండ్రి దగ్గరికి మనం చేరగలమన్నది ముఖ్యం. ఈ కనుక అనవసరమైన అనవసరమైన ప్రస్తావనలు పక్కన పెట్టి బైబిల్ని చదువుదాం. దేవుని సంకల్పం ఏంటి, దేవుని ప్రణాళిక ఏంటి, ఆయన చిత్తం ఏంటో తెలుసుకుందాం, అనుసరిద్దాం, తెలిసిన వారికి ప్రకటిద్దాం. ఓకేనండి, థ్యాంక్ యూ.